హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. RRR లో చరణ్ రోల్ ఇదే. ఈ సినిమా విశేషాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. గత కొంతకాలంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఈ చిత్రం కథ గురించి, ఇందులో చరణ్, తారక్ పాత్రల గురించి అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. క్రీడాకారులుగా నటిస్తారని, బాక్సర్లని, దొంగ పోలీస్ అని ఇలా రకరకాలుగా ప్రచారం సాగుతుంది. అయితే అవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే. ఇంతకీ ఇందులో చరణ్ పాత్ర ఏది? ఇదే విషయాన్ని వినయ్ విజయరామ ఇంటర్వ్యూలో చరణ్ నే ప్రశ్నిస్తే అతడి నుంచి ఆసక్తికరమైన అప్డేట్ అందింది. మరోసారి డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తున్నాను. ఎస్ఎస్ రాజమౌళి మళ్ళీ డీ గ్లామరైజ్డ్ పాత్రని సృష్టించారు. ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 2019 మొత్తం ఈ సినిమాకే కేటాయించానని ఎగ్జైటింగ్ గా చెప్పారు. అలాగే ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ చిత్రంలో మా ఇద్దరు కాంబినేషన్ సీన్లు చాలా బాగా వస్తున్నాయి. ఎన్టీఆర్ తో కలిసి పనిచేస్తుండడం చక్కని అనుభూతినిస్తుంది అని అన్నారు. రంగస్థలం తర్వాత మరోసారి చరణ్ డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తున్నారన్న సంగతి మాత్రమే రివీల్ అయింది. అన్ని జోనర్లలోనూ నటిస్తారా అన్న ప్రశ్నకు అవును, చేయాలనేదే నా ఉద్దేశమని చరణ్ అన్నారు. 1980s లో నాన్నగారు అన్ని జోనర్లో సినిమాలు చేసి మెప్పించారు. జోనర్ కంటే కూడా ఒక సెన్సిబుల్ సినిమా చేయాలనుకున్నాను. అందుకే వినయ్ విజయరామ లాంటి సినిమాను అంగీకరించానని చరణ్ తెలిపారు. ఇక సొంత బ్యానర్ లో సినిమాల గురించి ప్రశ్నిస్తే అది కేవలం నాన్నగారి కోసం మాత్రమే పెట్టాను. అందులో నేను హీరోగా కూడా సినిమాలు చేయను. నాకు చాలా మంచి నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతానికైతే వేరే హీరోలతో సినిమాలు తీసే ఆలోచన లేదని చరణ్ అన్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.